కూడి వచ్చిన ఆత్మీయులెల్లరికీ, అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులకు, నాకంటి పెద్దలు, అనుభవజ్ఞులు, మరి అలాగే వచ్చేసిన పెద్దలకు, గ్రామ ప్రజలకు, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసిన సోదరులకు, గ్రామ నాయకులకు, గ్రామ ప్రజలకు, ఆయా ప్రాంతాల నుండి సువార్త కొరకు విచ్చేసిన ఆత్మీయులెల్లరికీ మన ప్రభువును రక్షకుడైన యేసే పేరిట నా హృదయమార వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నా. స్థానికంగా దైవజనులు అభిషేకయ్య గారు, అలాగా ఎలిషయ్య గారు, ప్రసాద్ పాలయ్య గారు, యేసుబాబాయ్ గారు, ప్రేమానందమయ్య గారు, మరి 5 దైవ సేవకులకు కూడా నా హృదయమార వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి పరిచర్యను, వారి సంఘ సరిహద్దులను, సేవా పరిచర్యను దేవుడు విస్తరింపచేయును గాక. ఆమెన్. వాస్తవంగా ఈరోజు మేము పాడేరులో ఉండాలి. అయితే కొన్ని అనానుకూల పరిస్థితులను బట్టి మరి అది దైవ చిత్తం కాదేమో, మరి ప్రాంతాన్ని దేవుడు దర్శించడానికి ద్వారం తెరిచాడు. మేము వచ్చినప్పుడు నా 18 ఏళ్ల ఈ సువార్త పరిచర్యలో ఇంత చక్కగా ఏ ఏరియాలో సేవకులు సహకరించాల. ఒక్కసారి ఇక్కడ మనకి దినం సహకరించిన దైవ సేవకులందరిని బట్టి చప్పట్లు కొడుతూ మన కరతాళ ధ్వనులతో ప్రభువును స్తుతిద్దాం. నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు ఈరోజు. అంత చక్కగా సేవకులు స్పందించారు, సహకరించారు. వారిని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం కొద్ది నిమిషాలు వాక్యం నేర్చుకుందాం. ఈ మధ్యలో భోజనాలు వస్తాయి. త్వరగానే మనం ముగించుకుందాం, ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి బిడ్డలు వచ్చారు. మరలా గమ్యానికి చేరుకోవాలి. రేపటి దినాన ఆరాధనలు ఉన్నాయి కనుక మనం త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నపడదాం. నేను ఆల్రెడీ అంశాన్ని వాల్ పోస్టర్ రూపంలో లేదా పాంప్లెట్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. లోక మర్యాద. ఈరోజు మన అంశం ఏంటి అందరూ చెప్పండి? లోక మర్యాద. జాగ్రత్తగా విందాం, మనసు పెట్టి విందాం, పాజిటివ్ యాంగిల్లో మనం విందాం, మంచి మనసుతో. ఇవి దేవుని మాటలు కదా, నా మాటలు కాదు కనుక, దేవుని మాటలు కనుక శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుందాం. వాక్య విరుద్ధంగా ఒకవేళ మనం ఉంటే సరిచేసుకుందాం. మనందరి లక్ష్యం పరలోకం వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. దానికోసం మనలో ఏదైనా చేదైన వేరు ఉన్నట్లయితే తొలగించుకోవడానికి ఈ రాత్రి వేళ ప్రయత్నపడదాం. మూలవాక్యంగా రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మీరు మళ్ళీ నోటిచ్చేద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. దాన్ని రౌండప్ చేసేయండి. ఉత్తమమును అనుకూలమును, అన్ని కామాలు ఉన్నాయి చూడండి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలు. ఇక్కడ ఒక పదం మనకు కనిపించింది. పౌలు గారు రోమీలను అర్థిస్తున్నాడు. సహోదరులారా అనే పదంతో సంబోధిస్తున్నాడు. చాలా గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రోమాలో లోక మర్యాదను అనుసరించి నడిచేవారు ఎక్కువగా ఉన్నారు కనుక ఈ పదప్రయోగం చేయవలసి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. మర్యాద అనేది వాస్తవంగా చాలా గౌరవప్రదమైంది. మర్యాద అనేది దేనికి వాడతాం మనం? గౌరవానికి వాడతాం, మంచికి వాడతాం మనం కదా. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా ప్రేమ అమర్యాదగా నడుచుకున్నదట. ప్రేమ ఏం చేయదట? అమర్యాదగా నడుచుకున్నదు. అంటే మర్యాదకు ఆపోజిట్ ఏంటి? వ్యతిరేక పదం ఏంటి? అమర్యాద. మర్యాద అనేది మంచిది, అమర్యాద అనేది మంచిది కాదు.
కానీ రాత్రివేళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మర్యాద అమర్యాదల గురించి కాదు, కానీ లోక మర్యాద అన్నాడు. ఏ మర్యాద ఇది? అది ఎలాగుంటుందో మనకు అర్థం కావాలి, అది తెలియాలి. తదుపరి అనుసరించక అన్నాడు కదా, అంటే అది మంచిదైతే అనుసరించమన్ను. లోక మర్యాద మంచిదైతే దేవుడు ఏం చెప్పును? పరిశుద్ధాత్మ దేవుడు అనుసరించడని చెప్పేవాడు. అది మంచిది కాదు కాబట్టి ఏం చెప్తున్నాడు? వద్దు అంటున్నాడు. రైట్. నేను ఈ సందేశంలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను, ముందు జాగ్రత్తగా వినండి. మేము సామాన్యులమైన సేవకులం. వీఆర్ నాట్ సర్వెంట్స్ ఆఫ్ సెలబ్రిటీస్. మేము సెలబ్రిటీ సేవకులము కాదు, మేము సామాన్యులమైన సేవకులు. ఇక్కడ కూర్చుని మేమందరం కూడా సామాన్యులమైన సేవకులమే. ఇప్పుడు మేము చెప్పే ఏ మాట అయినా సరే సంఘాన్ని దిద్దుకోవడానికి, సంఘాన్ని కట్టుకోవడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, పరలోకం చేర్చడానికే ప్రయత్నపడతాం, కానీ మీ బాగు కోసం ఆలోచిస్తాం, కానీ మీ నాశనాన్ని కోరుకునే వారం కాదు. బికాస్ మేము ఆత్మీయంగా మీ తండ్రి సమానులం. ఏ తండ్రి తన పిల్లలు పాడైపోవాలని కోరుకోడు. ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడతాడు తండ్రి. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? కఠిన పదాలు ప్రయోగిస్తాడు పిల్లల మీద. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు ఏం చేయాలి? కఠినంగానే మాట్లాడాలి. కాబట్టి అలా కఠినంగా మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆ మాట కటువుగాను కఠినంగాను అనిపించినా, బాధ కలిగించినా అది మన మంచికే. ఇంజెక్షన్ వేసేటప్పుడు నొప్పిగానే ఉంటుంది, ఆపరేషన్ చేసేటప్పుడు కూడా బాధగానే ఉంటుంది, కానీ అది మన మంచికే. బైబిల్లో మీరు చూడండి, యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు విన్నవాళ్ళు అంత పాజిటివ్గా స్పందించిన పరిస్థితి ఏమీ లేదు. ఆయన మాటలు పాజిటివ్గా తీసుకుంటే ఇప్పుడు సిలువ ధ్యాన కూడికలు జరుగుతూ ఉన్నాయి. 40 days జరుగుతూ ఉన్నాయి. అంత పాజిటివ్గా తీసుకుంటే ఆయన చంపవలసిన అవసరం ఏముంది? అంటే ఆయన మాటలు లోకానికి నచ్చలా. యేసు మాటలే లోకానికి నచ్చినప్పుడు మా మాటలు ఇష్టపడతారా చెప్పండి? మంచి మనిషికి మింగుడు పడదో, మంచి చెబితే చంపేస్తారు, మంచి వారిని లోకం బ్రతకనివ్వదు. ఈ లోకం నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమిస్తుంది, నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నాడు ప్రభు. మరి ప్రభువుని ప్రేమించిందా ద్వేషించింది లోకం? ద్వేషించింది కనుకనే సిలువకు కొట్టి చంపేశారు. బాధగానే ఉంటాయి కొన్ని మాటలు, కానీ అవి నిజాలు. ఇప్పుడు టోటల్గా నేను ఏం చెప్పదలిచానంటే, నేను చెప్పే సందేశంలో మిమ్మల్ని బాధ పెట్టే మాటలు రావచ్చు, కానీ అవి మనందరి మంచి కోసమే. పాజిటివ్గా మనం తీసుకుందాం, మంచి మనసుతో ఆలోచించేద్దాం, హృదయ పరీక్ష, ఆత్మ పరీక్ష మనం చేసుకుందాం, అంతరంగ పరిశీలన మనం చేసుకుందాం, ఆలోచించేద్దాం. యేసుప్రభు అన్నాడట, మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే నిత్య జీవము గలవారు అని అనేసరికి ఆ మాట ఎలా తీసుకున్నారు ఒకసారి మీరు బైబిల్లో చూడండి. యోహాను సువార్త అందరు బైబిల్లో పనిచేద్దాం. 6వ అధ్యాయం 60వ వచనం చదువుదాం ప్రియులారా. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. ఎలాగుందంట ఆయన మాట? అంత సమ్మగా లేదా? చల్లగా లేదా? నచ్చలే? ఏంటంట ఇది? విన్నవాళ్ళు అంటున్నారు చూడండి, ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడో. అమ్మో, యేసు మాటే వినకపోతే ఇంక మా మాటే వింటారు. ఇది ఎవడు వినగలడు? వింటేనే బాగుపడతారు, వినకపోతే చేసేదేమీ లేదు. చెప్పడం వరకే. రే బాబు, అది ఏంటనుకుంటున్నావు? ట్రాన్స్ఫార్మరా, హై వోల్టేజ్ రా నాయన, అందుకే దాని చుట్టూ కంచేశారా, దాని దగ్గరికి వెళ్ళొద్దంటే. ఇది చాలా కఠినమైన మాట అన్నారు అనుకోండి. మధ్యలో పుర్ర, ఈ మయాన 2 ఎముకలు. ఎప్పుడేం డేంజర్ బొమ్మ చూసారా? డేంజర్ బొమ్మ ఎలాగుంటుంది? 2 ఎముకలు ఇలాగుంటాయి, మధ్యలో ఏముంటుంది? పుర్ర. అంటే ఏంటి దాని అర్థం? నువ్వు దాన్ని ముట్టుకుంటే మిగిలేదవే.
ఇది కఠినమైన మాట, ఈ మాట ఎవడో వినగలడు. బైబిల్లో మీరు తరచి చూడండి. ఆదికాండం మొదలుకొని ప్రకటనల గ్రంథం వరకు 66 పుస్తకాలలో దేవుని పక్షాన వచ్చిన ప్రతినిధులు, ప్రవక్తలు కానివ్వండి, శిష్యులు కానివ్వండి, ఎవరినైనా యాజకులు కానివ్వండి, మీరు తీసుకోండి, వారు మాట్లాడే ప్రతి మాట జనానికి ఇంపుగా ఉండేది కాదు. అందుకే బాధించేవారు, అందుకే హింసించేవారు, అందుకే చంపేసేవారు అవసరమైతే. శిష్యుల్లో ఎవరిని సరిగ్గా బ్రతకనిచ్చారు ప్రియులారా? వాళ్ళు తప్పుడు మాట, ఆడని మాట ఏదైనా మాట్లాడారా? మంచి మాటలే కదా. అవి మంచి మాటలు జనానికి ఇంపుగా ఉండటం లేదు, కఠినంగా ఉంటాయి. అలాంటి సందర్భమే ఈ రాత్రి మనం మాట్లాడుకుంటున్నాం. లోక మర్యాద అంటే ఇది దైవ సంబంధమైనది కాదు, కనుకనే అనుసరించొద్దన్నాడు పౌలు గారు. దైవ సంబంధమైనదైతే ఖచ్చితంగా ఏం చెప్పేవాడు? అనుసరించాలని చెప్పేవాడు. దైవ సంబంధమైనది కాదు కనుకనే ఏమని చెప్పాడు? వద్దు, మంచిది కాదు అన్నాడు. ఇంతకీ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవటమం, ఇవి దేవుని వలన కలిగినవి కావవు. లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తాన్ని జరిగించువాడు ఎల్లప్పుడూ లేదా నిరంతరము నిలుచును. ఈ లోకం గురించి మాట్లాడుతూ, ఈ లోకంలో మీరు ఏదో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో మీరున్నారు, లేకపోతే జగన్ గారి అధికారంలో మీరున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ అన్నగారి అధికారంలో మీరున్నారు, లేదంటే మోడీ గారి అధికారంలో మీరున్నారు అని లేదు బైబిల్లో. ఎవరు ఏ కాలాన్ని బట్టి పదవుల్లోకి వచ్చినా, గద్దెలెక్కినా, యేసు ఉన్న కాలం నుండి మరలా యేసు ప్రభు రెండో రాకల్లో వచ్చేంత వరకు ఈ లోకానికి టోటల్గా ఒకడు ఉన్నాడు అధికారి. అది మీకు తెలియాలి. ఈ లోకానికి అధికారి ఎవడో తెలిస్తే మీకు ఆ లోక మర్యాదలన్నింటినీ రంగరించి ఈ లోకం మీద రుద్దునుడు ఎవడో తెలిసిపోద్ది. ఈ లోకానికి అధికారిని పరిచయం చేస్తున్నాడు ఆనాడు మన యేసు. ఒక్కసారి చూడండి దయచేసి, అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ప్రభు అంటున్నాడు చూడండి, ఇకను మీతో విస్తరించి మాట్లాడను. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ప్రభువా, నువ్వు సర్వాధికారివి కదా నాయన. అవును, నేను సర్వాధికారి, నాకు సర్వాధికారాలు ఉన్నాయి, అది వాస్తవమే. రెండో యాంగిల్ మీకు తెలియాలి. ఈ లోకానికి ఒక అధికారం ఉన్నాడు, కానీ వాడికి నాకే సంబంధం లేదు. సంబంధం లేని వాడు పరిచయం చేస్తున్న మర్యాద ఇది. సంబంధం లేని లోకాధికారి పరిచయం చేస్తున్న లోక మర్యాద ఇది. అందుకనే వద్దు, అనుసరించొద్దు, అది మంచిది కాదంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి ప్రియులారా యేసు ప్రభు. అదే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో వ్రాయబడిన మాట. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఈ లోక సంబంధమైన రాజ్యం ఎవరిది? నాది కాదన్నాడంటే ఇంక ఆపోజిట్లో ఎవరు ఉంటారు? అపవాదే. అందుకనే ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి, దేవాలయం మీదకి తీసుకెళ్ళి లోకమంతా చూపించి అంటున్నాడంట, ఈ లోకాధికారము నాకు ఇవ్వబడింది. నీవు నాకు మొక్కితివా, నాకు సలాం చేస్తివా, సెల్యూట్ కొడితివా, ఈ రాజ్యాధికారం అంతా నీకు. అందుకంటున్నాడు చూడండి మరొక మాట కూడా. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. రాసుకోవటమే మీ పనిక. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మనము దేవుని సంబంధులమనియు, మనం ఎవరమాట? మనము దేవుని సంబంధులమనియు, తర్వాత లోకమంతయు దుష్టుని యందున్నదనియు. పుట్టినోట్లు ఏం రాశాడు? దుష్టుని యందు పడి ఉన్నదనియు ఎరుగుదుము అన్నాడు. అంటే సర్వమానవాళి ఎవడధికారంలో ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది? దుష్టుడు, అపవాది. అందుకనే పేతురు గారు కూడా పెంతెకొస్తు పండుగ దినాన మాట్లాడుతూ ఆత్మపూర్ణుడై ఒక పదప్రయోగం చేశాడు ప్రియులారా. ఏ పదప్రయోగం చేశాడో చూడండి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఈ తరం ఏ తరం అంట? మూర్ఖతరం. ఎందుకంటే ఈ లోకాధికారి ఈ లోక మర్యాదను వారికి నేర్పి ఈ తరాన్ని ఏం చేసింది? మూర్ఖులుగా మార్చేసింది. మూర్ఖులు అంటే మూర్ఖులు అంటే అర్థం ఏంటి? మూర్ఖులు అంటే అర్థం ఏంటి? ఏమండి?
దేవుని మాట వినడు. మూర్ఖుడు ఏం చేయడు? దేవుని మాట వినడు. దానికి సిమిలర్గా ఉండేవాడు బుద్ధి లేనుడు, బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు దేవుని మాట వినడు. పైపెచ్చు ఇంకొకటి ఏంటో కొసమెరిపేంటో తెలుసా? అసలు దేవుడే లేడంటాడు. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట, దేవుడు లేడని బుద్ధిహీనుడు దేవుడు లేడంటాడు. వాడు దేవుని మాట అసలు వినడు. లోకాధికారి మాట వింటాడు. లోకం అంటే బాగా నచ్చుద్ది అలాంటి వాడికి. ఇంకా అంటాడు ప్రకటనల గ్రంథంలో, చూడండి ఎంత మంచి మాట, 2వ అధ్యాయం 13వ వచనంలో, ప్రియులరా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో మీరందరూ కాపురం ఉన్నారు. సాతాను సింహాసనం ఎక్కడుంది? మీరు కాపురం ఉన్న చోటే. మీరు కాపురం ఎక్కడున్నారు? ఈ భూమి మీదే. వాడి సింహాసనం ఎక్కడుంది అంటే మనుషులను ఏలుబడి చేసేది ఎవరో? సాతానుడు. ఈ లోకాధికారి సాతానైతే ఈ లోక మర్యాదను పరిచయం చేసింది కూడా ఎవరో? అంతే సింపుల్గా అయిపోయింది. ఒక మ్యాటర్ తెలిసిపోయింది మనకి. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 3 మర్యాదలు ఉన్నాయి. జాగ్రత్తగా నోటిచ్చేయండి, తర్వాత లోక మర్యాద దగ్గరకు వస్తాను. అస్సలు కంగారు పడద్దు, త్వరగా ముగించేస్తా. ముందు బైబిల్లో మెన్షన్ చేసిన 3 మర్యాదలు మనం చూద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. లోక మర్యాద అంటే ఏంటో అర్థమైంది కదా? ఎవరు పరిచయం చేశారు? అపవాది. ఈ లోకానికి అధికారైన అపవాది పరిచయం చేశాడు. ఇది మొదటి విషయం. అమ్మా, అది మంచిది కాదు కనుకనే పౌలు గారు ఏం చేశారు? మీరు అనుసరించవద్దు, అది మంచిది కాదు అన్నాడు. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, బైబిల్లో ఉన్న కొన్ని మర్యాదలు మనం చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనం చూద్దాం ప్రియులారా. నేను చదువుతాను. ఈ విధంగా వ్రాయబడింది 31, 32 వచనాలు. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు. వీళ్ళెవరో ఈ సన్నివేశము లేదంటే ఈ సందర్భం మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. లోతు ఇద్దరు పిల్లలు. అప్పటికి తల్లి ఏమైపోయింది? చనిపోయింది, లేదా ఉప్పు స్తంభం అయిపోయింది. రైట్. ఇప్పుడు చూద్దాం. వాళ్ళు అనుకుంటున్నారట ఆ కొండపోటు మీద ఆ గుహలో ఉండి మాట్లాడుకుంటున్నారట వీళ్ళిద్దరూ. ఇప్పుడు మన తండ్రిని మనం ఏదో మాటలు చెప్పి ఆయన ద్వారా మనం పిల్లల్ని అందామా? డాడీ ఒప్పుకోడు. అందుకనే క్రొత్త నిబంధనలో కూడా నీతిమంతుడైన లోతు. కొత్త నిబంధనలో కూడా ఆయన గురించి ఏమని రాయించాడు? నీతిమంతుడైన లోతు. కామ పిచాచుల మధ్య వాళ్ళు వేధిస్తున్నప్పటికీ ఎంత నీతిగా బ్రతికాడండి సొదొమ గొమొర్రాలో. డాడీ ఒప్పుకోడు. నానా రా, మా ఇద్దరితో పిల్లల్ని కను అంటే డాడీ ఒప్పుకోడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆయనకి కొంత మత్తిద్దాం. నాన్నకేమిద్దాం? ప్రతి దౌర్భాగ్యుడు ఈరోజు సువార్తలకు వెళుతుంటే ఇది చూపిస్తారు, ఇది తీసి మాట్లాడుతూ ఉంటారండి. లోతు తప్పు చేయలే, అలాగని లోతు కూతుళ్ళని దేవుడు ప్రేరేపించి మీకు బిడ్డలు లేరు కనుక మీరు మీ బాబుతో బొమ్మని దేవుడు చెప్పలా. దేవుడు అవసరం అనుకుంటే రాళ్ల వలన దేవుడు తన కొరకు పిల్లలను పుట్టింపగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవసరం లేదు ఆడబిడ్డతో. అర్థమైందా? ఆదాముని ఏ ఆడబిడ్డతో కన్నాడు దేవుడు? అసలు ఎవరూ లేనప్పుడే నేలమంటితో దేవుడు నరుని నిర్మించిన గొప్ప దేవుడు, అంతటి సమర్థుడు. దీన్ని తీసుకొని ప్రతి ఒక్కడు మాట్లాడటమే ఏదో పెద్ద జ్ఞానవంతుల్లాగా. తప్పెవరు తెలిసి ఇక్కడ పక్క లోతు కూతుళ్ళదే. వాళ్ళు అనుకుంటున్నారట, ఏమనుకుంటున్నారు చూడండి, అక్క చెల్లితో చెప్తుందంట. మరి పెద్దది కదా, దాని మాట వినాలి కదా. నువ్వు చిన్నదాన్ని, నువ్వు నా మాట వినాలి, విను అంటదట. అంతే కదా. మరి సరే పెద్దదానికి చెప్పాడు ఏం చేయాలా అని అంటే అప్పుడు చెప్తుంది చూడండి, సర్వలోక మర్యాద చొప్పున. ఏ మర్యాద ఇది? ఏటో అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందా వర్డ్? ఏమండి? డేటింగ్. ఏమిటింగ్ ఇది? ఏటింగ్ ఇది? ఎందుకు అసలు ఎందుకైనా పనికి వచ్చేది ఇది? వరస లేదు, వావే లేదు. వరస వాయ లేనిది ఏంటది? లోక. అబ్బే మంచిదేనా? ఏమంటున్నారట? సర్వలోక మర్యాద అంటే ఇది. సర్వలోక మర్యాద చొప్పున మనము పోవుటకు లోకములో ఏ పురుషుడును. ఎవడు చెప్పాడు నీకు? దేవుడు చెప్పాడా?
మీ బాబు ఒక్కడే ఉన్నాడు, ఇంకా మగాడు ఎవడు లేడని దేవుడు నీకేమని చెప్పాడా? వాళ్ళు అనుకున్నారండి. అది ఉన్నదంతా జనం ఇంకా సుధమ గుమ్మరాలనే మొత్తానికి మాడిపోయారు, కాలిపోయారు, బూడిదైపోయారు. ఉన్నది మా బాబు ఒక్కడేనని అనుకున్నారు వాళ్ళు. అది వారి అవగాహన రాహిత్యం, లోపం. అలా అనుకుంటున్నారంటే ఏమని? మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు గనుక సర్వలోక మర్యాద చొప్పున మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందుము రమ్మని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అంటే లోక మర్యాదల్లో ఈ టోటల్ సారం ఏం కనపడుతుంది? 2 వచనాలు అంటే తల్లి ఉండదు, చెల్లి ఉండదు, కూతురు ఉండదు, అక్క ఉండదు, పిన్ని ఉండదు, ఏముండదు, మొత్తానికి వరసే ఉండదు కదా. చిత్తకారిత కుక్కల్లాగా ఎవడిది వాడే తీర్చుకుంటున్నాడు తప్ప, అమ్మ బాబోయ్ ఇది చిన్నదే, అది పెద్దదే, అమ్మ సమానమే, చెల్లి సమానమే, కూతురు సమానమే, ఈ తేడా ఏమీ లేవండి. మొన్న మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆటో డ్రైవర్ తండ్రి ఒక ముస్లిం సోదరుడు. ఆయన పాపను ఒక గురుకుల పాఠశాలలో జాయిన్ చేశాడు. ఎగ్జామ్స్ రాసింది, అయిపోయింది. ఫోన్ చేసింది, డాడీ నన్ను వచ్చి తీసుకెళ్ళవా? ఇంట్లో భార్యకి చెప్పాడు, అమ్మా పాపకి ఎగ్జామ్ అయిపోయిందంట, నేను వెళ్ళి తీసుకొస్తా. హాస్టల్కి వెళ్ళిపోయాడు. చక్కగా పికప్ చేసుకున్నాడు. మధ్యలో ఏమైందో తెలియలేదు. బాగా వినండి. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. కంప్లైంట్ ఇచ్చాడు. ఏమనో తెలుసా? మార్గ మధ్యలో నా పాప నా ఇంటికి నేను తీసుకొస్తూ ఉంటే దుండగులు అడ్డుగించి నన్ను కొట్టి మా పాపని పాడు చేశారు, తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ పడేశారో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చింది ఎవరు? తండ్రి. ఆ తర్వాత పోలీసులకి కొంచెం తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఏమండి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, దీన్ని ఎలా డీల్ చేయాలని. ఎవరా దుండగులు? ఒక 2-3 వారాల తర్వాత అర్థం కాల, కేసు కొలిక్కి రావట్లా, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎందుకైనా మంచిదని అసలు ఈ తండ్రి అనేవాడు ఎక్కడెక్కడ ఉంటాడు, ఏమేం చేస్తాడు, అసలు వీడి క్యారెక్టర్ ఏంటని చెప్పేసి ఆయన తీసుకొచ్చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. పోలీసులు ఏం చేస్తారు తెలుసు కదా, ఏమిస్తారు? ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? ఇక బడిత పూజ. ఏ పూజ ఇది? గట్టిగా ఇచ్చారు. గట్టిగా ఇస్తే తెలిసిన మ్యాటర్ ఏంటో తెలుసా? కన్న తండ్రి కన్న కూతుర్ని పాడు చేసి, నన్ను నా తండ్రి పాడు చేశాడన్న వార్త సమాజానికి తెలిస్తే నేను తలెత్తుకోలేనని దాన్ని బండరాయితో చంపేసి తీసుకెళ్ళి పాతేశాడు మార్గమధ్యంలో. ఏ తల్లి ఒక తండ్రిని కన్న కూతుర్ని మరలా స్కూల్ నుంచి తీసుకురమ్మని పంపిస్తుంది ఇలాంటి వార్తలు వింటే? ఏమి లేని కాలం ఇది, ఏమి లేని కాలం ఇది. వావి వరస లేని కాలం ప్రియులారా. అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. అదేమంటే వాడి మగాడురా, ఎంతమందితోనైనా తిరుగుతాడు, ఎంతమందితోనైనా తిరిగినోడు మగోడా? ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. సిగ్గు అనిపిస్తుంది, మనకనిపిస్తుంది, అనేవాళ్ళకి ఏముండదు. చూడండి, ఈ సందర్భాన్ని మనం చదివినప్పుడు ఏ మర్యాద ఇది? సర్వలోక. ఏంటి సర్వలోక మర్యాదలు? ఏం కనిపించింది మనకి? వరసలు లేవు, చిన్నది లేదు, పెద్దది లేదు, అమ్మ లేదు, ఏమండి కూతురు లేదు, పిన్ని లేదు. మంచిది కాదు ఇది. రెండో మర్యాద ఏంటో బైబిల్లో చూడండి దయచేసి. ఆదికాండం 29వ అధ్యాయం 22వ వచనం నుండి 26 వచనాల మధ్య భాగాన్ని నేను చదువుతాను ప్రియులారా, జాగ్రత్తగా వినండి. లాబాను ఆ స్థలములోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయను అతని యొద్దకు తీసుకొని పోగా, ఎవరి యొద్దకు? యాకోబు దగ్గరికి, అల్లుడి దగ్గరికి. వాస్తవంగా ఎవరినిస్తాను, ఎవరినిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు? చిన్న కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాననేది ఒప్పందం, ఒడంబడిక, మాట ఇచ్చింది కదా. ఇంకా అక్కడ మోసం చేయకూడదు.
ఆ, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటేనా, ఆ రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయను ఎవరికి బదులుగా, రాహేలుకు బదులుగా లేయను అతని దగ్గరికి తీసుకుని రాగా, అంక రాత్రి కదా మరి, యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు అసిస్టెంట్గా, దాసిగా ఇచ్చాడంట. 25వ వచనం, ఉదయమందు ఆమెను లేయా అని యాకోబు ఎరిగి అతడు లాబానుతో, నీవు చేసిన పని ఏమిటి మామా? ఏం చేశావు మామా? రాత్రికి రాత్రి సేమ్ ఇలాంటి ఓడే కయ్యనుతో కూడా అడుగుతున్నాడు దేవుడు, నీ తమ్ముడైనా హేబెలు ఎక్కడా? నీవు చేసిన పని ఏమే? ఇక్కడ అడుగుతున్నాడు మామా, ఏం చేసావు మామ? ఎంత పని చేసావు మామ? రాహేలు కోసమే కదా నీకు నేను కొలువు చేశాను. 7 ఏళ్ల కొలువు సంపూర్తిగా ఎవరి కోసం చేశాను నేను? రాహేలు కోసమే కదా. తర్వాత చూడండి, ఎందుకు నన్ను మోసపుచ్చితివని. అండర్లైన్ చేయండి, రౌండ్ అప్ చేయండి పదాన్ని. మామ ఏం చేశాడు? అల్లుణ్ణి మోసం చేశాడు. మామ మోసం చేశాడు. అందుకు లాబాను చూడండి, ఈ మోసాన్ని ఏమని మనకి పరిచయం చేస్తున్నాడు చూడండి. ఈ మోసం చేసే ఈ పద్ధతిని లాబాను లోకానికి ఏమని పరిచయం చేస్తున్నాడు చూడండి. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద. అదేంటండి ఇది? రెండో మర్యాద ఏమన్నా తెలుస్తుంది మీకు? ఏది మర్యాద ఇది? ఏం మర్యాద ఇది? నేను ఒకసారి పైన రౌండప్ చేయమన్నాను. ఏంటది? మోసం చేయడం. మోసం చేయడం కూడా ఏంటి? మర్యాద. మోసం ఏంటండి? మర్యాద. అమ్మ బాబాయ్, చూడ అయ్యగారు చాలా బాగా చెప్పాడు. మోసం కూడా ఎలాగ చేశాడు ఇక్కడ? ఎంత మర్యాదగా చేశాడండి మోసం. మంచిదా? కాదు. నోటీస్ చేయండి, 3వ సందర్భాన్ని చెబుతున్నాను దయచేసి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. చిత్తగించుము, నీవు వృద్ధుడవు. ఇశ్రాయేలీలు అడుగుతున్నారండి, సమూయేలుని అడుగుతున్నారండి. ఏమని అడుగుతున్నారయ్యా? నీ సర్వీస్ అయిపోయింది కనుక నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు. ఇలాంటి పిల్లలే. ముందు ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన పేరే ఏలి. ఆయన పిల్లలు కూడా మంచోళ్ళు కాదు. ఎవరు వాళ్ళు? హోప్ని, ఫినెహాస్. మంచివారు కాదు కదా. ప్రత్యక్ష గుడారానికి దేవుని మందిర పని కొరకు వచ్చే స్త్రీలను, ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారట. ఎంత దుర్మార్గులు వారు! ఆలోచించండి ప్రియులారా. అలాగుంటే సంఘానికి ఎవరు వస్తారు? యాజకులు అయిన వారే, దేవుని పిల్లలు, దేవుని సేవకులు సంఘానికి వచ్చే బిడ్డల్ని పాడు చేస్తున్నారంటే ఇంకా సంఘానికి ఎవడొస్తాడు చెప్పండి? విసిగిపోయారంటండి వాళ్ళు. అదేదో తెలుగులో సామెత ఉంటుందంట. ఏమండి? ఏమి సుంట? పండిత పుత్ర పరమ సొంట. ఎవరి పుత్ర ఈ సొంట? పండితుడైన మాస్టర్ పుత్రుడి సొంటైపోతే, సేవకుడు కుమారుడి సొంటైపోతే, యాజకుడు కుమారుడి పాడైపోతే మేము ఇంకెవరికి చెప్పాలి ప్రసంగాలు? ఎవరికి చెప్పాలండి? ఎక్కడ తలెత్తుకొని బ్రతకాలి? ఆలోచించండి. ఇక్కడ కూడా సమూయేలు గొప్ప దైవజనుడు. ఆయన పిల్లల ప్రవర్తన బాగోలేదంట. అందుకని చెప్తున్నా చూడండి, అయ్యా నీ బిడ్డలు, నీ వృద్ధుడవు కాబట్టి నీ పిల్లలు చూడబోతే నెక్స్ట్ నీ తదనంతరం వారిని మా మీద ఏలికగా, న్యాయాధిపతులుగా నియమించాలంటే, జడ్జిలుగా నియమించాలంటే వాళ్ళ ప్రవర్తన ఏమి మంచిది కాదు కదా. గనుక తర్వాత నోటీస్ చేయండి, సకల జనుల మర్యాద చొప్పున. ఏ మర్యాద ఇది? ఎన్నో మర్యాద ఇది? మొదటి మర్యాద ఏంటి? సర్వలోక మర్యాద. రెండో మర్యాద ఏంటి? మా దేశ మర్యాద. మూడో మర్యాద ఏంటంట? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును. ఈ సకల జనుల మర్యాద ఏంటో కూడా బాగా నోట్ ఇచ్చేయాలి. ఇక్కడనే టర్నింగ్ పాయింట్ ఉంటుంది మన మెసేజ్కి. అమ్మా
చాలా జాగ్రత్తగా వినాలి. సకల జనుల మర్యాద చొప్పున మరి ఏం చేయాలంట? మాకు ఒక రాజుని. అసలుకి అప్పటికే వాళ్ళకి రాజు ఎవరు ఉన్నారు చెప్పండి, ఆలోచించండి మీరు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన అధికారం మా మీద వద్దు, దేవుడు మాకు రాజుగా వద్దు. మరి ఏం చేయాలంట? ఒక మనిషిని మాకు రాజుగా నియమించు. అంటే ఎవరు అధికారం వద్దు అనుకుంటున్నారు? టోటల్గా ఎవరు వద్దు అనుకుంటున్నారు? దేవుడు వద్దు. ఎవరిని విసర్జించారు ఇక్కడ? దేవుడు. ఏమంటే దేవుణ్ణి విసర్జించడం అనేది ఏంటి? ఇప్పుడు చూడండి మళ్ళీ దయచేసి, సకల జనుల ఇటు దేవుణ్ణి విసర్జించడం మర్యాద. చూడండి, నేను అన్నందుకే నా మాట మీరు చూడండి దయచేసి. మాకు ఒక రాజు నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనగా సమూయేలుతో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి అనుకూలంగా లేదంట. అనుకూలంగా ఉందా? ఎందుకు లేదు? ఎందుకు నచ్చలేదు ఆయనకి? నీ పిల్లలు వద్దన్నాడు కదా, అన్నారు కదా. అదే నీ పిల్లల్ని నియమించమంటే ఆయనకు చెప్పండి. అదే నీ పిల్లల్ని నియమించండి అని అంటే ఆయనకి బాగుండేమో. కాబట్టి వాళ్ళు అన్నమాట ఆయనకి నచ్చలా. మీ పిల్లల ప్రవర్తన బాగోలేదు, ఇంకెవరినన్నా నియమించు అనేసరికి అది నచ్చలేదు ఆయనకి. అనుకూలంగా లేదంట, ప్రతికూలంగా ఉందంట. కనుక సమూయేలు ఏం చేశాడంటే, సరేలే ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర విచారం చేద్దాం, ఆయన నుండి ఏమైనా సమాధానం వస్తుందేమని ప్రార్థన చేశాడంట. 7వ వచనం, అందుకు యెహోవా మాట్లాడుతున్నాడు, సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, దేవుడు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారం జరిగించు. మీ పిల్లలు వద్దన్నారా? అయితే మానేయ్. అలాగని నన్ను కావాలనుకుంటున్నారా? లేదు. అలాగని నన్ను కావాలనుకోవట్లేదు. ఏం చేస్తున్నారట? జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించు. వారు నిన్ను కాదయ్యా విసర్జించింది, నిన్ను కాదయ్యా వద్దనుకుంటుంది. ఒక మనిషి నియమించమంటున్నారంటే అంతవరకు నడిపించిన నన్నే వద్దనుకుంటున్నారు. ఐగుప్తు నుంచి నడిపించింది ఎవరు? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, వాళ్ళ కాళ్ళకు వాపు లేకుండా, చెప్పులు అరక్కుండగా, బట్టలు పాతకెళ్ళకుండగా, అన్నమో అల్లో అంటుంటే ఆకాశం నుండి మన్నాను కురిపించి, దాహము అంటుంటే బండ నుండి నీరు రప్పించి, ఏమీ తక్కువ కాకుండా. పదం చూడండి ఎంత బాగుందో. అరణ్యంలో, చెప్పండి, అరణ్యంలో దేవుడు ఏం చేశాడట? ఏమి టౌన్లోనన్నా మనం అనుకున్నది దొరక్కపోవచ్చు, కానీ దేవుడు అరణ్యంలో వాళ్ళకి ఏమీ అలాంటి దేవుణ్ణే విసర్జించారు, వద్దనుకుంటున్నారట. అందుకంటాడు చూడండి, అయ్యా వారు నిన్ను కాదు నాయనా విసర్జించింది, తమ్మును యాలకుండా నన్నే విసర్జించారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాట నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలే అంగీకరించము. ఇది ఏ మర్యాద? ఇప్పుడు మనం మాట్లాడుకున్నది సకల జనుల అంటే దేవుడు పిల్లలమని చెప్పుకుంటారు, కానీ దేవుని మాట వినరు. ఈ పిల్లలు ఇశ్రాయేలీలు ఎవరి పిల్లలు? దేవుడు అంటాడు నా జనాంగం. ఏమండి, ఎవరి జనాంగం? దేవుడు నా జనాంగం అంటుంటే ఆ జనాంగం దేవుడిని ఏమంటున్నారు? మేము ఆయన జనాంగమే, కానీ ఆయన మాకు వద్దు. మేము ఆయన జనాంగమే, కానీ ఆయన మాట మేము వినం. ఇది ఏ మర్యాద ఇది? ఇప్పుడు ఇదే జరుగుతుంది లోకంలో కూడా. ప్రసంగాలు చక్కగా వింటారు బిడ్డలారా మీరు, ఎంత చక్కగా వింటారు మీరు, కానీ ఏది చేయరు. వింటారు, మాకు మార్కులేసి వెళ్ళిపోతారు తప్ప మార్పు అనేది ఉండదు. ఇది ఏ మర్యాద ఇది? అప్పటికిప్పటికి తేడా లేదు. పరిస్థితులు, టెక్నాలజీ మారిందే తప్ప బుద్ధి మారలా. ఏం మారలా? ఇప్పుడు విషయానికి వస్తాను, జాగ్రత్తగా వినండి. లోక మర్యాద అంటే ఎలాగుంటుంది పాస్టర్ గారు అని అంటే, మన సర్కమ్స్టాన్సెస్లో, మన వాతావరణంలో, మన పరిస్థితుల్లో జరిగే కొన్ని సందర్భాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి.
అది వాస్తవానికి డైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాను, వాస్తవానికి దేవుడు చెప్పడు. ఇది చేయండి అని ఖచ్చితంగా దేవుడు చెప్పడు. లోక మర్యాద అంటే నేను మీకు పరిచయం చేస్తున్నాను. దేవుడు చెప్పనిది, దేవుడు వ్రాయించనిది ఖచ్చితంగా మనం ఇది చెయ్యాలి, ఇది దేవుడే చెప్పాడని మనం చేసేది. మళ్ళీ చెప్పనా? అర్థం కాలేదా? దేవుడు చెప్పనిది, దేవుడు వ్రాయించనిది ఏదైతే ఉందో అదే మనం ఖచ్చితంగా చెయ్యాలి, లేకపోతే దేవుడు ఒప్పుకోడు అన్నట్టు చేసేదే లోక మర్యాద. మళ్ళీ చెప్పాలంటే మూడోసారి ఇంకొద్దు కదా. అవి ఎలాగుంటాయి? నంబర్ 1, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, లోక మర్యాదమ్మా, లోక మర్యాద మాట్లాడుతున్నాను. ఏం చేస్తాం మనం చచ్చిపోతే? అందరూ చెప్పేసుకుంటాం, రైట్. ఇప్పుడు అందరూ వచ్చేలోపు ఏం చేస్తాం? ఖచ్చితంగా బతికినప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు గంజినీళ్ళు పోయిపోయినా కూడా డాడీకి మంచి పెట్టి ఒకటి తయారు చేయించాల. చెప్పండి, నాన్నగారికి మంచి పెట్టి ఒకటి ఘనంగా ఉండాలా, మోడల్తో ఉండాలా. అమ్మో, అటు తాగి తాగి చచ్చిపోయిన పెట్టలేకపోతే ఎలాగా? ఏ మర్యాద ఇది? ఉండదు అది బైబిల్లో కదా. ఇది ఖచ్చితంగా మనం ఏం చేయాలి? అలాగా ఉట్టి పాడి మీద తీసుకెళ్ళడం కుదరదు. మరి ఏం చేయాలి? మనం క్రైస్తవులం కదా మనం. మరి ఆయన క్రైస్తవుడిగా బతికాడా? బతకపోయినా కూడా మన ఫాదర్స్, మన పూర్వీకులందరూ ఎవరు క్రైస్తవులు కాబట్టి ఖచ్చితంగా ఏం తేవాలా? అబ్బో, లేకపోతే అసలు ఒప్పుకోరు. బైబిల్లో లేకపోయినా కూడా చేయాలా అంటే, ఆయన చెప్పకపోయినా ఖచ్చితంగా ఏం చేయాలి? మనం చేయాలా. సరే, పెట్టి తెచ్చారా, పెట్టితో బాదు, పెట్టికి తెల్లని వస్త్రము ఉండాలి. వస్త్రంతో పోదు లోక మర్యాద అమ్మలారా, వస్త్రంతో పోదు. సిలువు గుర్తులు ఇయ్యాల, రిబ్బను వేస్తారా? అంచులకి రిబ్బన్ ఉండాలా, ఇటుపక్క పైన కూడా ఏముండాలా? బతికుండగా అది ఉండదు ఆయన జీవితంలో. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన ఉండదు. బతికుండగా సిలువ ఉండదు. చచ్చాక మాత్రం పెట్టికే ఉండాలా? ఏ మర్యాద పెట్టలారు ఇది? ఆ సిలువ కూడా ఏ కలర్ పడితే ఆ కలర్ ఇవ్వకూడదు. ఒరే అథవా ఏంటి బ్లూ కలర్ ఇచ్చావా? ఏచ్చు బ్లూ కలరు ఉండదు, బైబిల్లో ఉండదు. అది బ్లూ కలర్ ఇవ్వకూడదు. మీరు ఏమి వేయలే? నల్లది వేయాల, నల్లదే, లేకపోతే ఆయన పరలోకం వెళ్ళడం. ఏ మర్యాద ఇది? బతికుండగా ఆయనకు బొవెట్టరు, కానీ చచ్చిపోయాక మాత్రం పెట్టి దగ్గర చూశారు. ఎన్ని మర్యాదలండి బాబు! ఎంత బాగుంటాయి తెలిసి మర్యాదలు చూసేదానికి చాలా బాగుంటాయి. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క కట్టుబాటు. సరే, అలా పైకి లేపారు. లేపేసి ఏం చేశారు? మోసుకెళ్తున్నా. అలా మోసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు? ఇవన్నీ మీరు చూసేవేనండి, నేనేం కొత్త ఏం చెప్తలేదు, నిజంగా మన కళ్ళ ముందు జరుగుతున్నవే చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ అంటారు వీటిని. తారాజువులు ఖచ్చితంగా ఉండాలండి. ఏముండాలండి? ఇయ్యాల, పైకి ఇయ్యాల. ఏ మర్యాద ఇది? లేకపోతే పని అవదా? ఇవ్వాలి. అమ్మో, తేవాల్సిందే. కనీసం ఒక డజను తేవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఈ శవాన్ని ఎత్తిన దగ్గర నుండి ఆ గోతి దాకా మాత్రం ఇవ్వాలి. అంతటితో పోదు. అమ్మో, విడిపూలు కావాలా? ఏం కావాలి? ఏం చేయాలి ఇవి? మరి చల్లాలి కదా. బతికుండగా అమ్మకు మాత్రం ఒక మూర మల్లెపూలు తీసుకురారు, కానీ ఆ రోజు మాత్రం బస్తా అనేది ఇచ్చేస్తారు. ఏంటది? బస్తా వచ్చేస్తుంది ఆ రోజు. ఏ రోజు మూరదాడు, చచ్చిపోయాక మాత్రం బస్తాలు వచ్చేస్తాయి. మర్యాద అండి బాబు. పూలు చల్లుకుంటా సరేలే పోని, ఎలాగో శ్మశానానికి వచ్చారు కదా, ఇంకేదో అయిపోయింది కదా అని అనుకుంటే ఇలా దించంగా ఒరే అటు ఎట్టకూడదురా తలకాయ ఇటెడితేనేమండి బాబు. అమ్మ బాబోయ్, అస్సలు అక్కడ అటు ఎన్ని సీన్లండి. బతికుండగా అతన్ని మార్చుకోవడానికి మాత్రం ప్రయత్నించరు. చచ్చాక ఎన్ని సీన్లు పెట్టేసింది దెయ్యం. ఏం మర్యాదలు ఇయ్యి. మొన్న మా చిన్నాన్న చనిపోయాడండి, స్ట్రోక్ వచ్చి
పోయిన వారం కాకుండా అంతకుముందు వారం బాబా, అంతేనా, శుక్రవారం చనిపోయాడు మా చిన్నాన్న. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సరేనని చెప్పి మరి వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఇంకేదో అయిపోయింది, ఏదో అయిపోయింది కదా, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు. అక్కడ కొంత సొమ్ము లాగేశారు, బాధల్లో ఉన్నారు. నాన్న పదండి, స్నానం చేయించారు, తీసుకెళ్దాం. స్నానం కూడా, అది కూడా ఒక మరి స్నానం కూడా ఏంటి మరి స్నానం చేస్తారు, బతికుండగా సార్ స్నానం చేయించరు. దగ్గరుండి అంత 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 పద్ధతిగా స్నానం చేయిస్తాం ఏంటి? చేయించం అసలు. బతికుండ మామూలుగా చేయము, వాక్యమే అసలే ఉండదు. ఏమండి, మళ్ళీ స్నానం చేయించాక కూడా ఏం చేస్తారు ఆయనకి? చక్కగా పౌడరు, ఏమండి, సెంటు, ఎన్నేంటి అవి ఉండాలి ఖచ్చితంగా. సెంటు ఆయన కోసం కాదు, మన కోసం. ఎవరి కోసం? సెంటు మన కోసం అవసరం రాకుండా. ఇది కూడా లోక మర్యాద. సరే పోదాం నాన్న, తీసుకెళ్ళి పోదాం అంటే, ఒరే మీరు వెళ్ళండిరా, వెళ్ళి గొయ్యి తీయండిరా, లేట్ అయిపోతుంది. ఎండలు మామూలుగా ఉండవు అక్కడ, మొత్తం కొండలే. ఆ వెలుగొండ ప్రాజెక్టు ఖచ్చితంగా కొండ దిగువ బాగానే ఉంటుంది ఆ ఊరు, బిరుదుల నరవ. ఒరే ఎండ ఎక్కువగా ఉందరా, మీరు వెళ్ళి ముందు వెళ్ళి గొయ్యి తీయండిరా అని అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? క్రైస్తవులు మళ్ళీ వీళ్ళంతా క్రైస్తవులు అండి. వాళ్ళు అంటున్నారు కదా, అలాగ ముందెళ్ళి మేము తీయడానికి కుదరదండి, ఇక్కడ ఒప్పుకోరు. ముందెళ్ళి తీతే చచ్చిపోతారా? ఇక్కడ కుదరదంట. మరి ఏం చేస్తారా మీరంటే, శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్న తర్వాతే గుణపమేస్తాం మేము, లేకపోతే మేము చేయటానికి కుదరదు. ఇంకా తర్వాత ఏంటి? గొయ్యి తీసే వాళ్ళకి 3000. మరి ఇవ్వలేనోడి పరిస్థితి? అప్పు చేయాలి అంతే. ఒరే వద్దురా, మీకు 3000 మేము ఇవ్వలేము, మేము తీసుకుంటామంటే మా ఊరు కట్టుబాట్లు ఒప్పుకోవు. అమ్మో ఎలా కుదురుద్ది? సరేలే ఎలాకలా అప్పు చేసి తెస్తాం లేరు బాబు అని. ఒట్టి 3000 ఇస్తే కుదరదు, ఒక్కొక్కటికి 2 ప్యాకెట్లు. ఏటి వాటర్ ప్యాకెట్లు కాదు. ఏం మర్యాద ఇది? అమ్మ బాబోయ్, ఏం చేయాలి? మాకు ఇష్టం లేదు. మరి పోయినోడు ఎలాగో పోయాడని మేము బాధపడుతున్నాం, వీళ్ళు ఏం చేస్తున్నారు? మాకు డబ్బులు కావాలి, మాకు సారాయి ప్యాకెట్లు కావాలి. మళ్ళీ భయంకరమైన సిన్నులేంటో తెలుసా? పెట్టినోడిని ఎలాగో పెట్టులో పెట్టారు కదా లోపల, ఈయనకు బాగా ఇష్టం ఏంటిది? బీడి. మరి ఈయనకి బీడీలు అలవాటు కాబట్టి 4 కట్టలు ఎట్టాలి. ఎక్కడా 4 కట్టలు ఏం చేస్తారా బాబు పెట్టులో? ఆయన ఏమైనా తాగుతాడా? తాగలడా? ఉండదు. పోనీలు ఎలకల్లా పాతేసాం, ఎండను బట్టి వచ్చేసాం. ఎండకు ఒళ్ళంతా సేమలు కుట్టినట్టుంది, చెమటలు పట్టేసి ఆకలేస్తుంది ఒకవైపు. ఆ క్యాటరింగ్కి ఏదో ఇచ్చారంట, వాళ్ళు వస్తలేదు. కడుపులో మలమల, నేను షుగర్ పేషెంట్ని కదా, మీకు తెలియదులే, రివీల్ అయిపోయిందా ఏమనుకోకండి. నా బాధ నాది. ఇంటికి వచ్చి అమ్మయ్య అని ఆ టెంట్ కింద అలా జారబడితే ఇంత లావును బొగ్గేసుకొని వచ్చింది ఒక ఆవిడ నవ్వులుకుంటా. ఏంటిది? ఆకొక్క ఏమంటారు మీరు ఇక్కడ? కిల్లి ఆకు ఒక్క సున్నం వేసుకుంటారు పల్లెటూర్లలో. వచ్చి కూర్చొని మా పిన్ని ఎదురు కూర్చొని, పిల్ల నువ్వేమన్నా అనుకోగానే ఈ ఇల్లు మీరు కట్టినప్పటి నుంచి మీకు బాగోలేదమ్మా. మరి అన్ని కాలనీలు అందరిల్లు వరుసలోని ఇళ్ళది కూడా కట్టారు, అందరు బాగున్నారు. ఇళ్ళకే పోయే కాలం పెట్టింది ఇక్కడ ఒక గిలి. ఏంటట? మీ ఇల్లు మాత్రం కట్టినప్పటి నుంచి మీ పెద్దోడు ఆ ట్రైన్లో ఆ డోర్ దగ్గర కూర్చొని ఆడి చచ్చిపోయాడు. మీ రెండో అల్లుడు చూడబోతేనేమో వాడు ట్రావెల్కి డ్రైవర్గా వెళ్ళిపోయి కాలు పోయింది ఎంతవరకు. మీ మూడో అల్లుడు చూడబోతేనేమో కరోనా టైంలో చచ్చిపోయాడు. మీరు ఇల్లు కట్టినప్పటి నుంచి ఏమీ బాగోలేదమ్మాయి. ఒకసారి చూపించండి ఎవరినన్నా తీసుకొచ్చి. దీన్ని తీసుకెళ్ళి మానస హాస్పిటల్లో చూపించాలా? ఏమి చూపిస్తావు? ఏముందని చూపిస్తావు? ఇక నాకు కోపం వచ్చి నేను అన్నాను, అమ్మగారు వందనాలండి, మీరు బో తిన్నారా? మీరు తినలేదండి. ఇంటికి వెళ్ళి అర్జెంటుగా నువ్వు భోజనం చేసిరా. అయిపోయింది అనుకున్నాను. అంతటితో పాలు ఇంకొక అమ్మ వచ్చి కూర్చుంది పక్కన. ఏంటండి ఇవన్నీ? ఆవిడ వచ్చి కూర్చుని ఏమంటుందో తెలుసా? ఒమే శాంత, మీ ఆయన్ని చచ్చిపోయాడంటే నీకు విషయం ఏంటో తెలుసా? ఇదేదో పెద్ద సైంటిస్ట్ లాగా.
ఏటి ఏటి వీళ్ళు కంగారు కంగారుగా చూస్తున్నారు. మీ ఆయన ఏ రోజు చచ్చిపోయాడు తెలుసా? వాళ్ళ అక్క దినం రోజు వీళ్ళక్క చచ్చిపోయింది. వీళ్ళక్క కర్మ రోజే ఈయన వాళ్ళు అక్కడ పల్లెటూరులో వేటలేస్తారండి. వేటను కోసేటప్పుడే బారులో పడి చచ్చిపోయాడు. అంటే ఆవిడ దినమ రోజు, వాళ్ళ అక్క దినమ రోజు ఈయన కూడా చచ్చిపోయాడంటే వాళ్ళ అక్క వచ్చి వాలింది ఆ శాంతి. ఎవరొచ్చి వాలారు? ఏమి కర్మరా నాయన. ఆవిడ పోయి అప్పటికే 11 రోజులైంది. ఎక్కడొచ్చి వాలింది? ఎక్కడుంది? భూమి మీద ఉందా? ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగిపోవుతారు. ఎన్ని సిన్నులు ఎట్టేశాడండి. ఇదొక గిలి, ఇదొక భయం. ఆవిడ క్రైస్తవురాలే. మా పిన్ని మళ్ళీ పుట్టు క్రైస్తవురాలు. మా అన్న తాపి మేస్త్రి. మా వాడిని కేకేసి, నాగరాజా నువ్వు చూడయ్యో ఒకసారి ఇల్లు. ఏం చూడాలా? అంత బాగానే ఉంది. ఈ పక్క కొట్టేసి ఆ పక్క తలుపు పెట్టాలంటే ఏటి బాధలు? ఏటండి బాధలు? ఏటండి కర్మ? ఏటండి బాబు? పోయినోడు పోయాడు, మళ్ళీ బతుకున్న వాళ్ళకి మనశ్శాంతి ఏది? ఏంటి లోక మర్యాదలు. మరొక సందర్భాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా నోటీస్ చేయండి. పెండాకూడు. ఇది కూడా ఖచ్చితంగా ఏం చేయాలా? సరే పెడితే పెట్టావులే, కాకుల కోసం ఎందుకు చూస్తున్నావు? కాకు వచ్చి ఏం చేయాలి? తినకపోతే వాడు ఊరుకోడు. అది తినిందాక అక్కడే ఉంటాడు, ఆ శ్మశానంలోనే. మనకి ఎక్కడన్నా బైబిల్ అలాంటివి ఉన్నాయా ప్రియులరా? ఆలోచించండి ప్రియులారా. పెండకూడేటి? పెండకూడేటండి బాబు? చెప్పడానికి చాలా ఉన్నాయి. మళ్ళీ మొహార్థాలు. సరే చచ్చినోడు చచ్చాడు, అయిపోయింది, ఏది అయిపోయింది. అంత బోబెట్టేసి వచ్చిన చుట్టాలకు చక్క పెడదామని అంటే అబ్బెబ్బె కుదరదు. ఖచ్చితంగా 11వ రోజు చేయాలి బిడ్డలారా. ఎప్పుడు చేయాలి బిడ్డలారా? 2వ రోజు అయితే చచ్చిపోతావా? మా ఊర్లో మా నాయన చచ్చిపోతే, మా ఊర్లో మా నాన్నగారు చచ్చిపోతే, మేము అందరం దూర దూర ప్రాంతాల నుంచి వచ్చాం కదా. ఆ చిన్న కొంపలో ఇన్ని ఫ్యామిలీలు, మా నలుగురు 5గురు మేము. మా ఫ్యామిలీలన్నీ ఎక్కడ ఉంటాం 11 రోజుల వరకు? ఎక్కడ పడతాంరా ఈ బాధలన్నీ? తొందరగా పెట్టుకొని మరలా మన ప్రాంతాలకు మనం చేరుకుందాం, 5వ రోజు పెట్టుకుందాంలే అని అంటే, అమ్మో ఆ రోజు మంగళవారం అయితే కుదరదు. ఊరికీడట. దేనికెట్టారు వీళ్ళు ఎసరు? ఊరికెక్కీడు. అమ్మ 5వ రోజు మళ్ళీ అంటారు, మళ్ళీ పైపెచ్చేమో పెద్దలు ఎంత భలే ట్విస్ట్గా ఉంటాయండి ఇవి వింటుంటే. ఆ ఊరు పెద్ద, కుల పెద్ద ఒక ఆయన వచ్చి అంటాడు కదా, ఒరే మన కులంలో ఎవడైనా 5వ రోజు చేసినోడు ఉన్నాడా? అర్థమవుతుంది మీకు? సరే లేడులే, ఇప్పుడు చేద్దాం, ఏమంటావు నువ్వు చెప్పు పెద్దాయనా అని అంటే, అమ్మమ్మో కీడు. మన పేటకి కీడు, మన ఇంటి పేటోళ్ళకి కీడు, మొత్తానికి మనకి కీడు. అంటే మీ ఇంటి కీడంటే ఒక మాటతో పోను, మా ఇంటి కీడే సరే మేము చత్తంలో అంటామని ఏమంటున్నాడు? ఊరి మొత్తానికే కీడు అన్నాడు. సరే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటంటే, మీరు ఆ రోజు ఎడితే మేము రాం. మీరు ఆ రోజు ఎడితే మాకు అర్థమైంది మ్యాటరు. ఒకటి కాదండి బాబు, మీ అమ్మని శ్మశానానికి వాగులోకి తీసుకెళ్ళలేదు, మీ అమ్మకి తెల్ల బట్ట కట్టలేదు, మీ అమ్మకి గాజులు పుస్తులు తీయలేదు, పూసలు తీయలేదు. ఇది ఎంత అరిష్టం, ఎంత కీడు ఈ ఊరికి. మేము అన్నీ ఏం చేయలే, ప్రార్థన చేసాం, మా నాన్న పాతేసాం, వచ్చాం. అమ్మ నువ్వేమి చేయక్కర్లేదే, స్నానం చేసి వచ్చి ప్రార్థనలో కూర్చంతే. వచ్చాక మేము మా అమ్మ అక్కడ తీసుకొచ్చి పెట్టేసి దీపం వెలిగించి శ్మశానం నుంచి వచ్చి వాళ్ళందరూ చూపించలేదు, మేము కాళ్ళు కడుక్కోలేదు, ఏమి చేయలే. ఊరు మొత్తానికి ఏంటంటే ఆశ్చర్యం అయిపోయింది. అప్పుడు మేము ఒకటే అన్నాం, దినానికి మీరు వస్తే రండి, లేకపోతే లేదో. మేము ప్రార్థన పెట్టుకుంటాం, ఇటోళ్ళం అటు డిస్పస్ అయిపోతాం. చిత్రం ఏంటో తెలుసా? రానుడు కూడా వచ్చాడు. రానుడు కూడా వచ్చాడు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, ఏ పెద్ద ఆయన అయితే ఉన్నాడో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మరదలే చచ్చిపోయింది మొన్నే. అర్థమైందా? ఆవిడ కూడా నాకు పెద్దమ్మే అవుతుంది. చచ్చిపోతే అన్నయ్య వాళ్ళందరూ ఎక్కడో మహారాష్ట్రలో అక్కడ డిస్పస్ అయి ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వినాలి జాగ్రత్తగా. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దూర ప్రాంతం నుంచి వచ్చారు కదా, అన్నది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మేము కూడా 5వ తారీఖు లేదా 5వ రోజు మేము కూడా కార్యక్రమం చేసి వెళ్ళిపోతామంటే, ఆ రోజు మాట్లాడిన పెద్ద నోరు ఈరోజు మాట్లాడట్లా. అర్థమైందా? ఇవన్నీ ఏంటి?
లోక మర్యాదలు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కులాలు చూసుకుంటున్నారు. ఏం మర్యాద ఇది? క్రైస్తవుడా, మీకు కులం ఉంది అసలు? క్రైస్తవులకి ఏమి లేదు, కులం లేదు. క్రైస్తవుడు అంటేనే కులాలకు అతీతుడు. ఇది ఏ మర్యాద? కులాన్ని చూసి పెళ్లి చేసుకునేది ఏ మర్యాద? లోక మర్యాద. కట్న కానుకల దగ్గర గేదెని బేరమాడినట్టే. ఎక్కడ? కట్న కానుకల దగ్గర ఏ మర్యాద ఇది? ఎక్కడ, ఏ చట్టంలో ఉంది ఇది? ఏ మర్యాద ఈ కట్న కానుకలు? లోక మర్యాద. పెళ్ళి అన్నది మొదలుకొని పలానా రోజు పలానా టైం పెట్టండి. ఆ టైంలో కాకపోతే ఇంకో టైంలో చేసుకుంటే ఇద్దరు చచ్చిపోతారేటి? ఏమండి, ఏ మర్యాద ఇది? పాస్టర్ల గారికి ఆర్డర్లు వేస్తారేమో తెలుసా? ఖచ్చితంగా 10 గంటల 55 నిమిషాల 2 సెకండ్లకు అయిపోవాలి తాళి. మాకు ఆర్డర్లు ఏంటండి బాబు? బైబిల్లో ఉండవు అవి. టైం అయిపోతూ ఉంటే వెనకాల నుంచి గోకేస్తూ ఉంటారు పుండుబడేలాగా. ఇదొక రకమైన జబ్బు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. తాళి లోక మర్యాద, పసుపు తాడు లోక మర్యాద, పేరంటాళ్ళు ఉండరు బైబిల్లో. అమ్మలారా నమస్కారం, ఏమనుకోకండి. నేను స్టార్టింగ్లో చెప్పాను, కొంచెం నొప్పిగా ఉన్న నిజాలు చెప్తానని అన్నానా? ఎవడు వినగలడు? ఏం మాటలు ఇవి? ఇవి కఠినమైన పేరంటాళ్ళు. నమస్కారం. అదిగో అది వాళ్ళ బాధ. ఏ మొక్కలు ఎన్ని ఉన్నాయండి బాబు? లోక మర్యాద. సరేలే, పెళ్ళి అయిపోయింది, ఏదో అయిపోయింది అని అనుకుంటే అంతటితో పోదండి. చాలా ఉంటాయండి ఇందులో. మీరు ఒక తరచి ఆలోచించండి. ఇప్పుడు మరీ ట్రెండింగ్ ఏంటో తెలుసా? లైటింగ్ ఈ వీధి నుంచి ఆ వీధి దాకా చివరి దాకా పెట్టాలా. పెట్టకపోతే పెళ్ళి కాదు అది. అవాదం లైటింగ్ ఎక్కడ పెట్టుకున్నారు? ఈ ఉందా లైటింగ్ వాళ్ళకి? లేదే. ఒక మరి ఎందుకంటే వాడు అంత పొడుగు వేసాడు కాబట్టి ఇంకొక 1/2 కిలోమీటర్ మంది పెరగాలి తప్ప తగ్గకూడదు. తగ్గకూడదు. అలాని జాన్ గారు అబ్బాయి పెళ్లి చేసాడంటే మామూలు ఉండకూడదు. మరి ఏ మర్యాద ఇది? జాన్ అంటే మా బాబు. మీరు ఎవరన్నా ఉంటే ఏమనుకోకండి, మా నాన్నగారు జాన్ గారు. అమ్మో, ఇంకొంచెం పొడవు ఉండాలి తప్ప తక్కువగా ఉండడానికి వీళ్ళు. స్టేజ్ ఎదిరిపోవాలా. స్టేజ్ డెకరేషన్ కూడా ఏ మర్యాదలు ఇవి? నిజమండి ప్రియులారు, ఈ బైబిల్లో ఉండవు. వీటికి మనం పెద్దపేటలు వేస్తూ ఉంటాం. అమ్మో, ఈ లేకపోతే పెళ్ళి అనిపించుకోదు, దేవుడు ఒప్పుకోడు అన్నట్టు చేస్తుంటాం మనం. నిజమండి. దానికి తినడానికి తిండి లేకపోయినా ఆర్కెస్ట్రా వాళ్ళు ఘనంగా ఉండాలా. ఎవరు ఉండాలి? అమ్మో, చాలా గొప్పగా ఉండాలి వాళ్ళు. ఏమి లేకపోయినా కెమెరామాను ఇవి లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వా? సరేలే, ఎలాకాలు ఏడ్చేసారు, అయిపోయిందిలే, ఏదో వాళ్ళ మానాలను వాళ్ళు బతకనిద్దామంటే ఒకటి ఉంటుంది. దాని పేరే ఫస్ట్ నైట్. ఏటి సైలెంట్ అయిపోయారు? మర్యాదలండి బాబు. ఈ పాలేంటో ఈ పూలేంటో ఈ బైబిల్లో ఉండవు. మొన్న ఒక హైదరాబాద్ వెళ్ళాం, సంబంధం మాట్లాడేది సెట్ అయిపోయింది. సెట్ అయితే అక్కడ బేరాలు ఎలాగో తెలుసా? పెళ్లి ఖర్చు సరిసగం, కెమెరామ్యాన్ సరిసగం, స్టేజీ సరిసగం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. పాస్టర్ గారు రిజిస్ట్రేషన్ ఫీజు సరిసగం, అన్నీ బాగున్నాయి. మంచం డెకరేషన్ కూడా సరిసగమే. అవసరమా? అవసరమా? మంచం డెకరేషన్ అవసరమా? ఎవడికి అవసరం? ఎందుకండి అది? ఏంటివి ఇవన్నీ? లోక మర్యాదలు. చెబుతా పోతే తెల్లారిపోతే ప్రియులరా. చెప్పడానికి చాలా ఉన్నాయి ప్రియులరా. ఏమండి, బైబిల్లో లేనివి చాలా చేస్తూ ఉంటాం మనం. సరే, అలకాల పిల్లోడు పుట్టాడు అనుకుందాం. అన్నప్రాసన. ఏ ప్రాసన ఇది? ఇంకా ఏం చేస్తారు? కత్తి ఒకటి, యాపిల్ పండు ఒకటి, బంగారపు మొక్క ఒకటి, ఆ తర్వాత చెక్క ఒకటి, ఆ చివరిలో బైబిల్ పెట్టేసి, ఇంకా ఆ చివరిన పెన్ను పేపర్ పెట్టేసి దేకేవాడు దేగుతూ ఉంటే ఏది పట్టుకుంటాడో అని ఇదొక్క కంగారు. ఇది ఎక్కడ ఉండదు మళ్ళీ బైబిల్లో. తిరిగి పోయిపోడు కత్తి పట్టేసుకున్నాడు. అమ్మనే చేస్తాడో పెద్దోడయ్యాక అయ్యనే చేస్తాడు. ఇది ఎందుకు వచ్చిన గొడవని కత్తి దూరం కడతారు. లోక మర్యాదలు ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి. ఉయ్యాల ఎందులో వేస్తున్నారమ్మా? అమ్మో, ఉయ్యాలే చేస్తున్నారు. ఓనీల కోత ఎదిగాడు అనుకుంటే అంతటితో కూడా బానేరు. ఓనీల ఫంక్షను. ఏ ఫంక్షన్ బిడ్డలారా? తెల్లారిపోద్ది బిడ్డలారా. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడ ఎక్కడ కూడా పేదన ఉండదు. ప్రార్థన ఉండదు. ఏముంటాయి? అమ్మో, ఈ ఖచ్చితంగా మనం చేయాల్సిందే.
పుట్టింట్రుకలు. ఏ ఇంట్రుకలు? అవి తీగిపోతేటి? మమ్మల్కి చాలాసార్లు గుండు కొట్టించాం, పుట్టింటికి లేవు గిట్టింటికి లేవు. బాగానే ఉంది ఆ పిల్ల, అర్థమైందా? మాకు ఏమి లేవు. మాకు చిరాకు వచ్చినప్పుడల్లా మేము బార్బర్ షాప్కి వెళ్ళాం, ట్రిమ్మర్ తీసుకొని జిమ్మంట కొట్టేసుకోవడమే. మేము బాగానే ఉన్నాం. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ లోక మర్యాదలు. టోటల్గా ఒక్క మాట చెప్పి ముగిస్తా, బైబిల్ ఓపెన్ చేద్దాం. వీటన్నిటి కోసం, అనగా బైబిల్లో లేని వాటిని గొప్ప చేసి ఇవి చెయ్యకపోతే అమ్మో దేవుడు బాధపడతాడు, దేవుడు ఒప్పుకోడు, ఇది చేయకపోతే పాపం అన్నట్టు పాపాన్నే చేయిస్తూ టోటల్గా దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా, దేవుని మాటలు విసర్జించేలాగా అపవాది చేస్తున్న కుట్రదే. అందుకే రాయించాడు చూడండి, సాక్షాత్తు యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు ప్రియులరా. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడిన మాట, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టే. అవి బైబిల్లో ఉండవు. అలాగని ఇలా చూడండి, ఇప్పుడు నేను చెప్పిన బైబిల్లో ఉండవు. మరి ఇవన్నీ కూడా ఎవరు ప్రవేశపెట్టారు? లోకాధికారి. ఎవరు ప్రవేశపెట్టారు? వాటికి ఎంత వెయిట్ ఇస్తున్నామో చూడండి. మనం లేని వాటికి వెయిట్ ఇస్తున్నాం, దేవుడు చెప్పని వాటికి వెయిట్ ఇస్తున్నాం. చెప్పింది ఏది చేయం, చెప్పని మాత్రం ఘనంగా చేస్తున్నాం, చెప్పింది మాత్రం. అందుకంటున్నారు చూడండి, దేవుని చదవాలి, ఆజ్ఞను విడిచిపెట్టి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? సాక్షాత్తు యేసుప్రభువా. మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. తప్పో తప్పో తప్పో. దేవుడు చెప్పింది చేయకుండా ఏవేవో కల్పించేసుకున్నారు మీరు. మీలో కల్పించాడు వాడు. అందుకంటున్నాడు చూడండి, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారాలు మీన్స్ లోక మర్యాద. అర్థమవుతుందా? ఈ లోక మర్యాదను గైకొనుటకు, అంటే దాన్ని మీరు నెరవేర్చుకోవడానికి అవసరమైతే దేవుని ఆజ్ఞను, దేవుణ్ణి కూడా మీరు బొత్తిగా. పాస్టర్ గారు మీరు ఏమన్నా అనుకోండి కానండి, సింపుల్గా ఒక డైలాగ్ వేసేస్తారు, ఇక్కడ మా ఊరు కట్టుబాట్లు అండి ఇవి. మీరు ఎన్ని ప్రసంగాలన్నా చేయండి, ఏమన్నా చేయండి కానండి, మా కులపోలు మాతో కలవాలంటే ఖచ్చితంగా ఇవి. అమ్మో, దేవుడు లేకపోయినా పర్లేదు, మీరు మమ్మల్ని గుడికి రావద్దన్నా పర్లేదు, మీరు మా ఇంటికి రాకపోయినా పర్లేదు కానండి, ఖచ్చితంగా ఇవి ఇత్తంతంత ఖచ్చితంగా జరగాలయ్యా. ఎంత దారుణంగా దిగజారిపోయారండి క్రైస్తవులు. ఈ లోక మర్యాదను అనుసరించడానికి ఏం చేస్తున్నారంట వాళ్ళు? దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అన్నాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మనుషులు కల్పించిన పద్ధతులు ఈక్వల్ టు లోక మర్యాదలు. ఎవరు కల్పించారు? మనుషులు. కల్పించేలా చేసింది ఎవరు? లోకాధికారి. అర్థమవుతుందండి? ఈ మనుషులు లోకాధికారి వలన ప్రేరేపించబడి కల్పించిన పద్ధతులు దేవుడే చెప్పాడన్నట్టు బోధిస్తున్నారట. ఎవరికి ఇష్టమని చెప్తున్నారట? అవి బైబిల్లో లేకపోయినా కూడా పర్వాలేదమ్మా అనేలాగా చెప్తున్నారట. ఈ పద్ధతులు దేవుడు చెప్పినవి కాకపోయినా, దేవుడికి ఇష్టం లేకపోయినా ఏం చేస్తున్నారట? దేవోపదేశాలు ఇవి. ఇవేంటివి? దేవుడు చెప్పినవి. ఇది చేయకపోతే బాగోదు అని చేస్తూ ఏం చేస్తున్నారట? దేవుణ్ణి వ్యర్థముగా. ఎందుకండి మనం ఆరాధనకి వెళ్ళడం? ఎందుకండి మనం భక్తి చేయడం? ఎందుకండి మనం పాటలు పాడడం? అర్థమవుతుంది? ఎందుకండి మనం ప్రభు బలలో చేయి వేయడం? ఏంటి ఉపయోగం? భక్తులం అనుకుంటున్నాం. దేవుడు మనల్ని చూసి ఏమంటున్నారు తెలుసా? నువ్వు చేసే ఆరాధన వ్యర్థమైన ఆరాధన, జాగ్రత్త అంటున్నాడు. చూడండి ప్రియులరా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మంచి సందర్భాన్ని చెప్తాను, జాగ్రత్తగా నోట్ ఇచ్చేయండి. లోక మర్యాదను అనుసరించక అని అన్నప్పుడు పౌలు గారిని మనం అడగాల, లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం అనుసరించకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలము
అని అంటే అదే కాంటెక్స్ట్లో వ్రాయబడిన, అదే టెక్స్ట్లో వ్రాయబడిన సందర్భాన్ని ఒకటి చూద్దాం. మనం రెండు మాటలు ఉంటాయి. లోక మర్యాదను ఎవరు అనుసరించరంటే, ఎవరు అనుసరించకుండా ఉంటారంటే, మళ్ళీ వెళ్దాం రోమిలకు రాసిన పత్రిక ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక అందరూ బైబిల్ తీయండి. టెక్స్ట్ ఏంటమ్మా? 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, నాన్న భోజనాలు వస్తున్నాయి, ఒకసారి కుమార్కి ఫోన్ చేయండి. అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను, ఫస్ట్ పాయింట్ నోట్ ఇచ్చేయండి దయచేసి. లోక మర్యాదను ఎవరు అనుసరించరంటే, అమ్మలార జాగ్రత్తగా వినాలి, లోక మర్యాదను ఎవరు అనుసరించరంటే సజీవ యాగముగా తమ శరీరాన్ని సమర్పించుకున్నోళ్ళు. వింటున్నారా? ఎలాగా? సజీవ యాగంగా. ఇప్పుడు సజీవ యాగంగా తమ శరీరాలను సమర్పించుకోవడం అంటే సమర్పణ, అర్పణ. జీవుల్ని బలేస్తారు కదా, ఏం చేస్తారు? వాటిని చంపేసి బలిస్తారు. చంపేసి బలిచ్చేది ఎప్పుడు? చంపిన తర్వాతే కదా. చంపడం ఏంటి? బలి. కానీ మనల్ని సజీవ యాగంగానే బలైపోవాలంటున్నాడు. ఏది బలైపోవాలి సజీవ యాగంగా? శరీరం. అంటే బ్రతికుండగానే మన శరీరంలో ఉన్న కొన్నిటిని బలిచ్చేయాలి. అర్థమవుతుంది మీకు? బ్రతికుండగానే ఏం చేయాలి? బలి. అవే లోకాచారాలు. ఎవరు బలిస్తారు అని అంటే శరీరాన్ని సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకున్నోడే ఇవి చేయడు. శరీర సంబంధమైన క్రియలు అపవాదివి గనుక ఎవరు చేయరు వీటినంటే శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నోళ్ళు చేయరు. దేవునికి ఎప్పుడైతే మన శరీరాన్ని సమర్పించుకుంటామో మనలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరెరుగురా. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. సమర్పించుకున్న వాని శరీరంలో, ఈ దేహంలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా సమర్పించుకున్నవాడు ఈ లోక మర్యాద అనగా శరీర సంబంధమైన క్రియలు చెయ్యడు. ఇది ఫస్ట్ థింగ్. రెండో మాట మీరు నోటీస్ చేయండి దయచేసి. అక్కడే వ్రాయబడిన మాట 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. ఏమన్నాడు? 2వ పాయింట్. మొదట ఏమన్నాడు? శరీరాన్ని సమర్పించుకున్నవాడు, పరిశుద్ధాత్మను కలిగినవాడు, దేవునికి ఆలయంగా మారినవాడు ఈ లోక మర్యాదలు చేయడు. రెండో విషయాన్ని నోటీస్ చేస్తున్నాడు చూడండి. అదేంటంటే మీ మనస్సు మారి. ఏం మారాలి? మన పై స్వరూపం కాదు. ఏం మారాలి? లోపల మారాల. నిజంగా బైబిల్లో మీరు తరచి చూడండి. క్రొత్త నిబంధన స్టార్ట్ అయింది మొదలుకొని ఎండింగ్ వరకు ఏమండి, ఫ్రమ్ ద మాథ్యూస్ టు రెవల్యూషన్, మత్తయి సువార్త నుండి ప్రకటనల గ్రంథం వరకు మీరు చూడండి. ఎక్కువ శాతం ఒక పదప్రయోగం జరుగుద్ది. అటు శిష్యులు, అటు బాప్తిస్మం ఇచ్చి యోహాను మొట్టమొదటిగా ప్రారంభించిన ఆయన నుండి, యేసు నుండి శిష్యుల వరకు మీరు చూడండి. మీరు మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందండి, సువార్త నమ్మండి. మారు మనసు పొందండి, సువార్త నమ్మండి. మారు మనసు పొందండి. ఏం మారాలి? మీ మనసు మారాలి. అది మారాలి లోపల. అది మారితే మారు మనసు పొందిన వాడే నూతన సృష్టి. పాతవి గతించను. అంటే మనకు తెలియక ఒకప్పుడు అవి చేశాం. మనకు తెలియక ఒకప్పుడు ఏం చేశాం? ఒకప్పుడు చేశాం. తెలియక చేస్తే పర్లేదు, దేవుడు క్షమిస్తాడు. అందుకని పౌలు అంటాడు ఏమని? పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుణ్ణి ఒకప్పుడు తెలియక చేశాను కనుక క్షమింపబడితిని. ఇప్పుడు మీకు తెలిసింది కదా. ఇప్పుడు మీకు లోక మర్యాద అంటే ఏంటో తెలిసింది కదా. మీకు తెలిసిన తర్వాత ఏం చేయకూడదు? వాటిని చేయకూడదు. ఆ చెయ్యకపోవడమే మీరు మారినట్టు. మారు మనసు పొందిన వాడు ఎవడివి? చేడు ప్రియులారా. కోసం మెరుపేంటో తెలుసా? ఇవేవి కూడా మన పరలోకానికి పనిచేయవు. మనం పరలోకానికి వెళ్ళడానికి ఇవి పనిచేయవు. ఏది చెప్పండి, నేను చెప్పినోటల్లో లిస్టులో ఏది చెప్పండి. పెట్టెట్టకపోతే పరలోకం వెళ్ళడా? పెట్టెకి సిలువు గుర్తెగిపోతే పరలోకం వెళ్ళడా? పూలు జల్లకపోతే పరలోకం వెళ్ళడా? తారాజు వేయకపోతే పరలోకం వెళ్ళడా? ఉత్తర దిక్కు తిప్పి పెట్టితే తల పరలోకం వెళ్ళడా?
పిండ కూడెట్టకపోతే పరలోకం వెళ్ళడా? ఇవేవి పరలోకం వెళ్ళడానికి పని చేయవు. మీరు మారాలి, మీ మనసు మారాలి. మనసు మారినవాడు లోక మర్యాదలు ఏవి చేయుడు. అందుకంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, చూద్దాం టకటక 4వ అధ్యాయం 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే లోక మర్యాదలో ఉన్నప్పుడు మనం మునుపు ఎక్కడున్నాం? మనం లోక మర్యాదలో ఉన్నాం. మారు మనసు పొందనప్పుడు మన జీవితాన్ని, మన దేహాన్ని సజీవంగా దేవునికి సమర్పించనప్పుడు మనం ఎక్కడున్నాం అంటున్నాడు చూడండి. మునుపటి ప్రవర్తన అది పాతదే, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును, అనగా మూల భాషలో ప్రాచీన పురుషుణ్ణి మీరు వదలాలి. మీరు పరలోకం వెళ్ళాలంటే లోక మర్యాదలు మానేయాలి. గతం లేదో తెలియజేశారు, తెలిసాక కూడా చేశారా? తెలిసి తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు, అస్సలు ఊరుకోడు. తెలియక చేస్తే, ఇందాక చెప్పాను, పౌలు ఏమన్నాడు? తెలియక చేశాను గనుక క్షమింపబడితిని. మరి తెలిసి చేస్తే ఆపోజిట్గా ఆలోచించండి, అక్కడ పెద్ద జ్ఞానమే ఉండదు. తెలిసి చేస్తే క్షమాపణ లేదు. ఒక ఆవిడ బీడీల పరిశ్రమ పెట్టుకుంది ఇంట్లోనే. బీడీలాకులు తెప్పించుకోవడం అంటే ఫ్యాక్టరీ ఓడే, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా, ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తారు, వీటన్నిటిని కూడా చేతి వృత్తులు అంటారు కదా. అలాగా బీడీ ఆకులు కంపెనీ ఓడే వేసి వెళ్తాడు, పొగాకు కూడా కంపెనీ ఓడే వేసి వెళ్తాడు. వాడు వారానికి ఒకసారి వచ్చేసి ఇప్పుడు చుట్టిన 1000 బీడీలో కట్టలు కడతారు కదండి, చుట్టినవన్నీ కూడా చుట్టినందుకో లేకపోతే కట్టినందుకో తయారు చేసినందుకో ఎంతో కొంత రొక్కం అమౌంట్ ఇచ్చి మొత్తానికి అవి తీసుకొని వ్యాన్లో వేసుకొని వెళ్ళిపోయేవాడు. అది వారి జీవనోపాధి. క్రైస్తవురాలు ఇవిడ. బాగా వినండి, వాక్యం వింటా ఉంది, నా భర్తను మార్చుకోవాలి. ఇంతకు భర్త ఏం చేసేవాడు? భర్త బీడి కాల్చేవాడు. మనసులో వేదన, అరే రే బీడీలు తాగే మా భర్త బాగుపడాలని, ఎప్పుడో అప్పుడప్పుడు కాలుస్తున్న మా భర్త బాగుపడాలని నేను ఆశపడతా ఉన్నాను. నా మొగుడు బాగుపడాలనేది నా ఆశ. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, శరీరాన్ని నాశనం చేసుకుంటా ఉన్నాడు. ఇది మంచిది కాదు. సో ఎక్కడో కొట్లో కొనుక్కున్న బీడీలు తాగి పాడైపోతున్నాడు అనుకుంటున్నాను నేను బీడీలు తయారు చేసి ఎంతమందిని పాడు చేస్తున్నాను నేను? మార్పు మా ఆయనలో కదా రావాల్సింది. మరి ఎక్కడ రావాలి? ఇన్నేసి వేలు చుట్టేస్తున్నాను, ఎంతమంది పోతున్నారో? మార్పు నాలో రావాలి, నేను మారాలా. మొత్తానికి ఇంకొక వారం తర్వాత ఆయన వచ్చాడంట, ఆకులు అలాగే ఉన్నాయి, పొగాకు అలాగే ఉంది. ఏ అమ్మ ఎన్ని చుట్టామంటే సుట్టనం, ఏం చేయనిక ఏక సుట్టనం. ఏ అమ్మ అలాగంటామంటే వద్దనుకున్నామండి. కుక్కలు బతుకుతున్నాయి, ఏమి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాలే, కుక్కలు బ్రతుకుతున్నాయా లేవా? మమ్మల్ని పోషించడా మా దేవుడు? చూడుడి ఆకాశ పక్షుల్ని, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనువు, వాటిని పోషించే దేవుడు మమ్మల్ని పోషించడా? మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడే. మాకొద్దండి ఈ బిజినెస్, మా వల్ల ఎవరూ పాడైపోకూడదు, నాశనం అయిపోకూడదు, సావకూడదు. అదండి సాక్ష్యం. మారడం అంటే అదండి, మారు మనసు పొందడం అంటే అదండి. మారాలండి మనం. లోక మర్యాదను మనం అనుసరించొద్దు. గతంలో మనం చేసిన వాటన్నింటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. ఇది విత్తనం, పొలము. మీకు అందరికీ ఉపమానం తెలుసు. దీని పేరే, ఈ ఉపమానం పేరు విత్తువాని ఉపమానం. మీ అందరికీ తెలుసుగా. ఎన్ని నేలలు ఉన్నాయి? 4 నేలలు ఉన్నాయి. ఈ నేలలో ఒక నేల గురించి మాట్లాడుతూ కొన్ని ముండ్ల పొదలలో విత్తనాలు ఏమైనాయట చూడాలి. ఇందులో మనం అందరం ఉంటాం, ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా కలుపుకుంటున్నాను. ఇది ఎలాంటి పొలం అంటే, ఎలాంటి ఫీల్డ్ అంటే చెప్తున్నాడు చూడండి. కొన్ని ముండ్ల పొదలలో పడిను, ముండ్ల పొదలు ఎదిగి ఆ వేసిన విత్తనాలను, విత్తనం అంటే ఏంటి చెప్పండి? వాక్యం. విత్తనం ఏంటి చెప్పండి? వాక్యం. మళ్ళీ విత్తనం ఏంటి? గట్టిగా చెప్పాలి. అవి మన హృదయంలో పడతాయి, కానీ ఏంటంటే అవి ముళ్ళ పొదలు, ఈక్వల్ టు లోక మర్యాదలు, ఐహిక విచారములు, ధన వ్యామోహములు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? లోకానికి సంబంధించినవి. ఇవన్నీ మనకు ఉండటం వల్ల వాక్యం విన్నా, వాక్యం మన హృదయంలో విత్తబడ్డా
ఏమైపోతుందంట, వాక్యాన్ని ఇవన్నీ ఏం చేస్తున్నాయి, లోక మర్యాదలు అని చేస్తున్నాయి. అందుకన్నాడు కదా ఇందాక నేను చూపించాను మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఏమని చెప్పాను, ఇదిగో మీ పారంపర్యాచారములు నెరవేర్చుకొనుటకు మీరు బొత్తిగా దేవుని ఆజ్ఞను తొక్కేస్తున్నారు మీరు. అదే చెప్తున్నాడు మరల ఇక్కడ రిపీటెడ్గా. ఎందుకంటే మీలో ముండ్ల పొదలాంటి ఈ లోక మర్యాదలు ఉన్నాయి కనుక బలమైన వాక్యం మీలో పడ్డా కూడా ఇవన్నీ కలిసి ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నాయి, ఫలించకుండా చేస్తూ ఉన్నాయి. అందుకంటున్నాడు చూడండి దయచేసి 38వ వచనంలో, 22వ వచనంలో చూడండి. ముండ్ల పొదలు అనే లోక మర్యాదల్లో ఈ వాక్యం విత్తబడింది కనుక, ఆ లోక మర్యాదలు విత్తబడిన వాక్యాన్ని అణసివేస్తున్నాయి కనుక, విత్తబడువాడు చూడండి వాక్యము వినువాడే గాని, వాక్యం అయితే వింటున్నాడే గాని ఐహిక విచారమును ధన వ్యామోహమును ఇవన్నీ లోక మర్యాదలు కదా, ఆ విత్తబడిన వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడు. గుడికి వెళ్తున్నాం కానీ ఏమీ లేదు, మనలో ఫలము లేదు. అర్థమవుతుందమ్మా? గుడికి వెళ్తున్నాం కానీ మనలో మార్పు లేదు. గుడికి వెళ్తున్నాం కానీ ఆత్మీయ అభివృద్ధి లేదు. గుడికి వెళ్తున్నాం కానీ వర్ధిల్లే స్థితి లేదు. కారణం ఏంటంటే మనం పాటించే లోక మర్యాదలన్నీ దేని దొక్కేస్తున్నాయి, వాక్యాన్ని దొక్కేస్తూ ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక అంటే వీళ్ళందరూ ఎవరి వాక్యాన్ని తొక్కేసేవాళ్ళు అంటే అక్కడే 38వ వచనంలో అంటాడు, పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు అంటూ గురుగులు ఉన్నాయి. ఈ గురుగులే దుష్టుని సంబంధులు. అంటే లోక మర్యాదలు పాటించే వారందరూ ఎవరో తెలుసా, గురుగులు అన్నాడు ప్రియులారా. ఏమండి వాళ్ళెవరు, దుష్టుని సంబంధులు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు. గతంలో ఎరుగక తప్పు చేశారు. గతంలో లోక మర్యాద ఏంటో దేవుని మర్యాద ఏంటో మీకు తెలియక ఎరుగక చేశారు. గలతీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ పౌలు అంటున్నాడు చూడండి, గతంలో మీరు ఏం చేశారు, ఎరుగక చేశారు. దేవుణ్ణి ఎరిగిన వారు ఇప్పుడు మీరు దేవుణ్ణి అంటే దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు అంటూ ఏమన్నాడు చూడండి దయచేసి. మరీ విశేషముగా 4:9 గలతీయులకు రాసిన పత్రిక, మరీ విశేషముగా మీరు దేవుణ్ణి ఎరగడం కాదు, దేవుని చేత మీరు ఎరుగబడిన వారు. ఎంత బాగా రాశాడు ప్రియులారా. ఎరుగబడిన వారు ఉన్నారు గనుక గతంలో మీరు చేసినవి లోక మర్యాదలు ఉన్నాయి చూసారా, అవి ఏంటంటే గతంలో మీరు చేసిన లోక మర్యాదలు ఏంటంటే మారు మనసు పొందకముందు, బాప్తిస్మం తీసుకోకముందు, పశ్చాత్తాపడకముందు, విశ్వాసిగా మారకముందు గతంలో మీరు చేసిన లోక మర్యాదలు ఏంటంటే అవి బలహీనమైనవే. లోక మర్యాదలు ఏంటంటే అవి బలహీనమైనవి. తర్వాత ఏమన్నాడు, అవి నిష్ప్రయోజనమైనవి అన్నాడు. వాటి వల్ల నీకే ఉపయోగం? ఎందుకండి ఉపయోగం లేని ఎన్ని చెప్పాలి ప్రియులారా. చెబుతూ వెళితే తెల్లారిపోద్ది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. కావాలి అంటే పౌలు అంటున్నాడు, మీకులాగా నేను చేసే పని అయితే, ఆచారాలు పాటించే పని అయితే, ఆచారాలు నిష్ఠగా పాటించే వారిలో నేను నెంబర్ 1 ప్లేస్లో ఉంటాను. అలాంటి నేనే ఆ లోక సంబంధమైన ఆచారాలను, లోక మర్యాదలను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ఎవరు ఈ మాటలన్నీ చెబుతున్నా? పౌలే. ఒకప్పుడు నేను కూడా ఆ పెంట పనులు చేశాను. ఒకప్పుడు నేను కూడా ఆ లోక మర్యాదలన్నీ కూడా ఆచరించిన వాడిని నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకంటున్నాడు, చదువుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కావాలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకోవచ్చు, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకునే ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకోవచ్చు. 5వ వచనం. 8వ దినాన నేను సున్నతి చేసుకున్నవాడిని, ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రంలో పుట్టినోడిని, హెబ్రీల సంతానమై హెబ్రీయుడినై, ధర్మశాస్త్ర విషయంలో నేను పరిచయుడినై, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరమో, అమ్మో ఇది చేయకపోతే మా చుట్టాలు రారే, అమ్మో ఇది చేయకపోతే నా దినం కూడి తినరే, అర్థమైందా? ఇవి ఏవేవైతే మా వాళ్ళు ఒప్పుకోరో లాభకరమని నేను అనుకుంటున్నాను, వాటిని క్రీస్తు నిమిత్తము నష్ట వద్దనుకున్నాను. నాకు క్రీస్తు కావాలి, ఈ ఆచారాలు వద్దు. నాకు చుట్టాలు రాకపోయినా పర్లేదు, నాకు పిండకూడు పెట్టకపోయినా పర్లేదు,
నా పెళ్లి కార్యక్రమాలకు, నా బిడ్డల కార్యక్రమాలకు, మా కుటుంబ కార్యక్రమాలకు ఎవడొచ్చినా రాకపోయినా పర్లేదు, నాకు క్రీస్తు కావాలి. ఎందుకో తెలుసా? నాకు పరలోకాన్ని ఇచ్చేది మనుషులు కాదు, ఆయన ఒక్కడే. మార్పు ఇలాగ ఉండాలి అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాటలు. ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో అనింద్యుడన ఇంటిని, అయినను ఏవేవి నాకు లాభకరణమై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టపరుచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసును గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తుని సంపాదించుకోవాలి నేను. ఎవరిని సంపాదించుకోవాలి నేను? నాకు మనుషుల దయొద్దో. గలతీలో అంటాడు ఆ మాట 1:10 ఏమంటాడు? నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా, లేక దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నాను? ఇప్పటికీ నేను మనుషుల దయనే కోరుకుంటే నేను క్రీస్తుకు దాసుడను. ఐఎమ్ నాట్ క్రిస్టియన్. నేను క్రైస్తవున్నే కాదు. ఏంటండి ఈ స్టేట్మెంట్? ఎంత ఉన్నతమైన మాటలు రాశాడు ప్రియులారా. నిత్యముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ఆ అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తం నష్టం ఎంచుకున్నాను. క్రీస్తుని నేను సంపాదించుకోవాలి. ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపుడు నిమిత్తం మనుషుల మెప్పు నాకొద్దు, దేవుడు నన్ను చూడాలి. ఏ విధము చేతనైనా నేను చచ్చాక మృతులలో నుండి నేను పునరుద్ధానం పొందాలి. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను అనగా చూడండి, ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము. అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. ఇంతవరకు లోక మర్యాదగా మా పితరులు, మా బంధువులు, మా కులపువారు, మా వర్గపు వారు, మా ప్రాంతపు వారు చేసిన సమస్తాన్ని నేను నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా. లోక మర్యాదని ఏమన్నాడు చివరగా పౌలు గారు? అనుసరించొద్దు బిడ్డలారా అన్నారా స్టార్టింగ్లో? ఎందుకు వద్దన్నాడు? అది పెంట. నమస్తే అక్క, నమస్తే చెల్లి, తల్లులారా, అయిపోయింది. ఏటట లోక మర్యాద? పెంట. మరి వింటారు, అదే తింటారు, ఇంక మీ ఇష్టం. మీరు ఒకవేళ వింటే నాకు సంతోషం, అయ్యగారులకు సంతోషం. మీకోసం సిలువలో ప్రాణం పెట్టిన ఈ పెంట పనులు చేస్తున్నామని కదా ఆయన మన కోసం చచ్చిపోయాడు. మళ్ళీ మళ్ళీ ఇవే చేసామనుకోండి, మనం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములో రుచి చూసి పాలివారమై మళ్ళీ ఇలాంటి పాపిష్టి పనులు చేస్తా మనం బతుకుతుంటే ఇంకెలాంటి వాళ్ళని మార్చడం అసాధ్యం అన్నాడు. మిమ్మల్ని బట్టి అన్ని జనుల మధ్య నా నామం. మళ్ళీ మళ్ళీ చంపేద్దాం ఆయన్ని. ఎన్నిసార్లు చంపేస్తాం ఈ పెంట పనులు చేసి మనం? మీరు వింటే మాకు సంతోషం. మీరు విని మారితే మనందరికంటే ఎక్కువ ఎవరు సంతోషపడతారో? దేవుడు సంతోషపడతారు. మీ అందరికి బాగా తెలిసిన మాట. 99 మంది నీతిమంతుల కంటే ఒక్కడు ఆలోచించి మారితే పరలోకమందు దేవుని దూతలు ఎదుట నాకు అధికమైన సంతోషం. సేవకులుగా మేము కూడా అదే మాట మాట్లాడుతాం. యోహాను 3:1 మీరు ఎంతవరకు విన్నారు కదా, ఈ సత్యమైన ఈ జ్ఞానము, ఈ మాటలు మీరు విని నడుచుకుంటే మీ సత్య ప్రవర్తనను గూర్చి మేము బహుగా విని మీరు మారితే మాకు సంతోషం. 4వ నా పిల్లలు సత్యమును, ఇంతవరకు మీరు విన్న ఈ సత్య జ్ఞానమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైనా సంతోషం ఏముంటుంది చెప్పండి ప్రియులారా. మనం మారాలి, మార్పు చెందాలి. ఇంకా ఈ లోక మర్యాదలో ఉండి మనం బ్రతుకుతూ ఉంటే పెంటలో ఉన్నట్టే. మనం పంది లాంటి బ్రతుకు మంది. అది తినేది పెంట, అది ఉండేది గుంట. దాన్ని ఎంత తీసుకొచ్చి కడగని అది ఏం చేస్తుంది మళ్ళీ? ఆ మాట నేనంట్లా, బైబిలే చెప్తుంది. ప్రవక్త చెప్పిన మాట నిజమే. కుక్క తన వాంతికి తిరిగినట్టు, బురదలో దొల్లాడిన పంది దొల్లాడినట్టు మీ గురించి ఆయన చెప్పిన మాట వాస్తవమే అన్నట్టుగా మనం అలాగ ఉండొద్దు. మనం మారితే దేవుడికి సంతోషం, మన ఇంటి వారికి సంతోషం, మన పరిసరాలకు సంతోషం. మార్పు మనలో చూపించాలి ప్రియులారా. మాటల్లో కాదు, క్రియల్లో మార్పు చూపించాలి. అట్టి కృప ధన్యత దేవుడు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. చిన్ని ప్రార్థన వాక్య ఫలింపు కోసం.